ఈ రోజు హన్మకొండ హంటర్ రోడ్లోని డి కన్వెన్షన్ హాల్ నందు తెలంగాణ ఆవిర్భావ దశాబ్దోత్సవాల సందర్భంగా హన్మకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గానికి చెందిన తెలంగాణ ఉద్యమకారులకు, ఉద్యమంలో అమరులైన ఉద్యమ వీరుల సంబంధికులకు ఏర్పాటు చేసిన సన్మాన సభకు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ మరియు ధనసరి సీతక్క, ప్రభుత్వ సలహాదారు విఎం నరేందర్ రెడ్డి, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి కలిసి పాల్గొని తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాల వారికి సన్మానం చేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు. అనంతరం ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్దోత్సవాల సందర్భంగా ఎంతో మంది అమరవీరుల త్యాగాల ప్రతిఫలమే నేటి తెలంగాణ రాష్ట్రం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాకారమే లక్ష్యంగా తొలి మలి దశ ఉద్యమాల్లో ప్రాణార్పణ చేసిన అమరవీరులు తెలంగాణ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైనటువంటి వారందరి ఆత్మశాంతి కోసం అందరం హనుమకొండ రాజేష్, వారి సిస్టర్ స్రవంతి వెళ్ళండి ఆచార్య కోదండరామ్ సార్కి సత్కారం చేయవలసిందిగా కోరుతున్నా. గట్టిగా ఒకసారి మనమందరం చప్పట్లతో వీరంతా కూడా తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష పరిపూర్ణం చేయడం కోసం తమ సర్వస్వాన్ని దృఢప్రాయంగా త్యజించినటువంటి వారు ఆచార్య కోదండరామ్ గారిని గట్టిగా ఒకసారి మనతో చప్పట్లతో అభినందన తెలియజేస్తున్నాం. ఆచార్య కోదండరామ్ గారు దయచేసి స్టేజ్ మీద వీళ్ళందరూ ఎందుకుంటారు, ఇంతమంది ఉంటే చేయడం కష్టం కదా. వీళ్ళందరూ ఫోటోలు తర్వాత తీసుకుందాం. హలో, దయచేసి అందరూ ఈ సోదరి వాళ్ళు ఎందుకున్నారు, అందరూ వచ్చేయండి, బయటకు వచ్చేయండి. అందరూ మీరు బయటకు వచ్చేయండి. అమ్మ మీరు బయటకు వచ్చేయండి. అమ్మ దయచేసి అందరు కిందకు వచ్చేయండి. స్టేజ్ ముందు అమ్మ మీరు కళాకారులు, మీరు ఫోటోలు దిగుతున్నారు కదా తల్లి. మనం చూస్తున్నాం. మరి వెంకటనారాయణ గారి ఇంటికి వెళ్ళి సార్ మరి కొన్ని ఆలోచన చేయండి, పాపిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా అది సలహా సూచనలు తీసుకుని మరి ఏ విధంగా పోతాం సార్, మేము చేయడం అనేది ప్రతి ఒక్క రాజకీయ పార్టీగా ఉంటుంది. మరి మీ కంపెనీల ద్వారా మీరు ఎవరెవరు పిలవాలి, ఎవరు చేయాలి అనే ఆలోచనతోటి దీన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా మంది పెద్ద పెద్ద ఉద్యమకారులు కూడా ముందు కింద కూర్చొని ఉన్నారు. మా పార్టీలో ఉన్నారు, మిగతా పార్టీలు, అన్ని పార్టీల వారు కూడా ఉన్నారు. ఇలా అందరినీ వేదిక మీదకి పిలవలేము కాబట్టి ఒక సిస్టమ్ అనేది అడాప్ట్ చేసి మీదకి పిలవడం జరిగింది. కాబట్టి కింద కూర్చున్న వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా మా కార్పొరేటర్ ఫోన్ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మమ్మల్ని కూడా ఇది కేవలం ఉద్యమం. ఇది రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే నేను గర్వంగా కాంగ్రెస్ వారికి చెప్తున్నాను. గర్వంగా ఆ రోజు పార్లమెంట్ లో కొట్లాడి సాధించుకొని తీసుకొచ్చి దానిలో ఇలా ఈ వీరు పార్లమెంట్ సభ్యుల వారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నాను. మరి ఇక వరంగల్ జిల్లా నుంచి మాత్రమే ఈ ఉద్యమానికి నాంది పలికి మొదలైంది. సాధించిండ్రు అంటే ఇంతమందిని ఇలా చూస్తుంటే కడుపు నిండినంత ఆనందం అయితే నాకున్నది. అప్పటికి ఇంతమంది ఎంపీలు, మంత్రులు, పెద్ద పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా చాలా మంది మర్చిపోయిన. పొద్దుగాల 8 గంటలకే కూడా మర్చిపోయిన, పొరపాటు అయితే ఎన్ని గంటలు పడుతుందో మనం తెలిసిన విషయమే కదా. కాబట్టి దానికి కూడా ఒక సిస్టమ్ తీరు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మాకు కావాల్సింది మీ దగ్గర నుంచి ఆశించేది ఒకటే, అందరం కలిసి కుటుంబ సభ్యులు సహకరించుకొని ఒకరినొకరిని సంస్కరించుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం. ఉద్యమకారుల జీవితంలో చరిత్రలో మర్చిపోలేని ఉద్యమకారు ఇది. మీ అందరినీ కూడా నిజంగా చెప్తున్నా, ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటుందని చెప్పి ప్రత్యేకంగా మనం ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ఆవేశాలకు వీటికి లోను కాకుండా. ఎందుకంటే నాకు బాధ ఎక్కడైతుందంటే తోరణం తీసేస్తున్నారని చెప్పి దాని మీద ఆవేశాలకు చిన్న
పీపుల్ చేయడం ప్రమాదంగా అవపడుతున్నారు. దారుణం గురించి మాట్లాడిన వ్యక్తులు కూడా నిజంగా కూడా ఒక్కటే అడుగుతాను. ఇలా మన మాజీ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు చిరంజీవి గారు వచ్చినప్పుడు కాకతీయ ఉత్సవాలు నిర్వహించలేదని చెప్పి లొల్లి చేసి 2 కోట్లు ఇస్తారా 10 కోట్లు లొల్లి చేసిన వాళ్ళు మరో